సిదిరి అప్పలరాజు కొడుకుకి నిన్ననే బెయిల్ వచ్చేసింది. అతనితో పాటుగా మరొక నిందితుడిగా ఉన్నట్టు అతని స్నేహితుడు సిద్ధార్థకు కూడా బెయిల్ వచ్చేసింది. వాళ్ళిద్దరు నిన్న రిలీజ్ అయ్యారు. బట్ తన కొడుకుని కాపాడటానికి ప్రయత్నించి ఒక ఫేక్ పర్సన్ని నిందితుడిగా ఒప్పించి పంపించినటువంటి సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇక్కడ కీలక పరిణామాల్లో ఒకటే, సిదిరి అప్పలరాజు 10 లక్షల దాకా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అవతలోళ్ళు రెడీ అన్నటువంటి సందర్భంలో కేసు క్లోజ్కి ఈ గేమ్ నడిచింది. బట్ అవతలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 10 లక్షలు తామే ఇస్తామని, దాంతోపాటుగా వేరే ఇల్లేదో కూడా ఇప్పిస్తామంటే మళ్ళీ అప్పుడు రూట్ మార్చాల్సి వచ్చింది. ఇంకోటి అధికార యంత్రాంగం ఎట్లాగూ ప్రభుత్వం వైపు ఉంటుంది కాబట్టి అన్నటువంటిది అక్కడ జిల్లాలో ఉండేటటువంటి మాట. సాధారణంగా అందుకు అంగీకరించరు, ఒప్పుకోరు కూడా. రేపొద్దున ఆ కుటుంబపు భవిష్యత్తు ముఖ్యం, ఆ చనిపోయినటువంటి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి భవిష్యత్తు. అది ఏం జరుగుతుంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మనం ఏది ధృవీకరించేటటువంటి అంశం కాదు. అయితే సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే నేరచరితుల్ని నేరస్తుల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, ఈ సంప్రదాయం సరైంది కాదు అని చంద్రబాబు వాదిస్తున్నారు. కరెక్ట్, మంచి పాయింట్. జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించు. ఒకప్పుడు చంద్రబాబు గారు అట్లాగే జైలుకి వెళ్తే పట్టించుకునేవాళ్ళు కాదు, పరామర్శించేవాళ్ళు కాదు. తర్వాత పార్టీ శ్రేణులు దాని కారణంగానే, అంటే మనం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు, ఇవి ఉంటాయి కాబట్టి మేము జైలుకి వెళ్తే మీరేమో మమ్మల్ని ఏదో నేరస్తుల్లాగా చూపించి వదిలేస్తే ఎట్లాగా అన్న పాయింట్ తర్వాతనే మొన్న లోకేష్ ఏం చెప్పారు, ఎన్ని కేసులు ఉంటే అంత పోస్టులు అని చెప్పారు. ఇప్పుడు అనేక మంది కేసులు ఉన్న వాళ్ళకే కదా నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. అదే సందర్భంలో చంద్రబాబు గారు స్వయంగా జైలుకి వెళ్ళి క్రిందసారి పరామర్శించి వచ్చారు కదా మరి కొంతమందిని. అలాగే జగన్ పెట్టిన కేసులతో బాబు గారు జైలుకి వెళ్ళి వచ్చారు కదా. కాబట్టి ఇవాళ జగన్ అయినా తన నాయకుల్ని తను కాపాడుకోకుండా ఎట్లుంటాడు? ఎథికల్ అనెథికల్ అనేటటువంటి కాన్సెప్ట్లో చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మంచిదే అది.